శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ చతుర్దశోధ్యాయ జలంధరుని జన్మ వివాహము. వ్యాసౌవాచ సనత్కుమార సర్వజ్ఞ బ్రహ్మపుత్ర నమోస్తుతే శ్రుతేయమద్భుతామేద్య కథాశంభోర్మహాత్మనః క్షిప్తే స్వతేజసి బ్రహ్మన్ ఫాలనేత్ర సముద్భవే లవణాంబసి కిం తాత భవత్తత్ర వదాసు తత్. వ్యాసుడిట్లు పలికెను, సనత్కుమార సర్వము నెరింగినవాడ బ్రహ్మపుత్ర, నీకు నమస్కారమగుగాక. నేనీనాడు మహాత్ముడగు శంభుని అద్భుతమగు ఈ కథను వింటిని. ఓ పూజ్య తండ్రి, లలాట నేత్రము నుండి పుట్టిన తన తేజస్సును శివుడు సముద్రములోనికి విసిరివేసిన పెదప అచట ఏమాయను, ఆ విషయమును శీఘ్రముగా చెప్పుము. సనత్కుమారౌ వాచ శృణుతాత మహాప్రాజ్ఞ శివలీలాం మహద్భుతం యచ్చుత్వా శ్రద్ధయా భక్తో యోగినాం గతిమాప్నుయాత్. అదో శివస్య తత్తేజో ఫాలనేత్ర సముద్భవం క్షిప్తం చ లవణాంబోధౌ సజ్జో బాలత్వమాపహ తత్ర వై సింధు గంగాయాః సాగరస్య చ సంగమే రురోదోచ్చైస్స వై బాలः సర్వలోక భయంకరః రుదతస్తస్య శబ్దేన ప్రాకంపద్ధరణీముహుః స్వర్గస్య సత్యలోకస్య తత్స్వనాద్భదిరీకృతః బాలస్య రోదనేనైవ సర్వే లోకాశ్చ తత్రసుః సర్వతో లోకపాలాశ్చ విహ్వలీకృతమానసాః కిం బహూక్తేన విప్రేంద్ర చిచాల సచరాచరం భువనం నిఖిలం తాత రోదనాత్త చిశోర్విభోః. సనత్కుమారుడిట్లు పలికెను, వత్స, నీవు గొప్ప బుద్ధిమంతుడవు. మహాద్భుతమగు శివలీలను వినుము. ఏ భక్తుడు దీనిని శ్రద్ధతో వినునో అతడు యోగులు పొందే గతిని పొందును. శివుని ఫాలనేత్రము నుండి పుట్టి సముద్రములోనికి విసిరివేయబడిన ఆ తేజస్సు అప్పుడు వెంటనే బాలుని రూపమును పొందెను. అచట గంగా సాగరమునందు సర్వలోకములకు భయమును కలిగించు ఆ బాలుడు బిగ్గరగా నేర్చెను. ఆ బాలుని రోదనధ్వనిచే భూమి అనేక పర్యాయములు కంపించెను. ఆ శబ్దముచే స్వర్గ సత్య లోకములలోని జనులు చివిటివారుగా అయినారు. ఆ బాలుని రోదనము వలన లోకములన్నీ భయపడినవి. లోకపాలకుల మనసులు భయముతో నిండిపోయినవి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఇన్ని మాటలేలా? వత్స, సర్వమును వ్యాపించిన ఆ శిశువు యొక్క రోదనధ్వనిచే స్థావర జంగమాత్మకమగు జగత్తు అంతయు కంపించెను. అధతే వ్యాకులా సర్వే దేవాః సమునమోద్ధృతం పితామహం లోకగురుం బ్రహ్మాణం శరణం యయుః తత్రా గత్వా చతే దేవ మునయశ్చ సవాసవాః ప్రణమ్య చ సుసంస్తుత్య ప్రోచుస్తం పరమేష్టినం. అప్పుడు ఆ దేవతలు మునులు అందరూ కంగారు పడి వెంటనే లోకములకు పెద్ద పితామహుడు నగు బ్రహ్మను శరణుజొచ్చిరి. ఆ దేవతలు మరియు మునులు ఇంద్రునితో కూడి అతడికి వెళ్ళి ఆ పరమేష్టికి ప్రణమిల్లి చక్కగా స్తుతించి ఇట్లు పలికిరి. దేవావూచుః లోకధీశ సురాధీశ భయం న సముపస్థితం తన్నాశయ మహాయోగిన్ జాతోయం హ్యద్భుతో రవః. దేవతలిట్లు పలికిరి, లోకనాథ దేవాధీశ, మాకు భయము వచ్చి పడినది. ఈ అద్భుతమగు శబ్దము పుట్టుచున్నది. ఓ మహాయోగి, దానిని నశింపజేయుము. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య వచస్తేషాం బ్రహ్మాలోక పితామహః గంతుమైత్యత్తతస్తత్ర కిమేతదితి స్మితః తతో బ్రహ్మా సురైస్తాతావతరత్స సత్యలోకతః రవం తత్ జ్ఞాతుమిచ్చన్ స సముద్రమగమత్తదా యావత్ తత్రా గతో బ్రహ్మ సర్వలోక పితామహః తావత్ సముద్రో సోత్సంగే తం బాలం స దదర్శః ఆగతం విధిమాలోక్య దేవరూప్యద సాగరః ప్రణమ్య శిరసా బాలం తత్సోత్సంగే న్యవేశయత్ తతో బ్రహ్మ బ్రవీద్వాక్యం సాగరం విస్మయాన్వితః జలరాశే ధృతం బ్రూహి కస్యాయం శిశురద్భుతః. సనత్కుమారుడిట్లు పలికెను, లోకములకు పితామహుడగు బ్రహ్మ వారి ఈ మాటను విని ఇది ఏమి అని విస్మయమును పొంది అతడుకు వెళ్ళవలనని తలంచెను. వత్స, అప్పుడు బ్రహ్మ ఆ శబ్దమును గురించి తెలియగోరి దేవతలతో సహా సత్యలోకము నుండి భూమిపైకి దిగి సముద్రము వద్దకు వెళ్ళెను. సర్వలోకములకు పితామహుడగు ఆ బ్రహ్మ అతడుకు వచ్చుటతోడని సముద్రుని ఒడిలో ఆ బాలకుని చూచెను. దేవతారూపమును ధరించి ఉన్న సముద్రుడు అతడుకు విచ్చేసిన బ్రహ్మను గాంచి శిరస్సుతో ప్రణమిల్లి ఆ బాలకుని ఆయన ఒడిలో కూర్చుండబెట్టెను. అప్పుడు ఆశ్చర్యమును పొంది ఉన్న బ్రహ్మ సముద్రునితో నిట్లనెను, ఓయి సముద్ర, వెంటనే చెప్పుము, ఈ అద్భుత బాలకుడు ఎవని కుమారుడు? సనత్కుమారౌ వాచ బ్రహ్మణో వాక్యమాకర్ణ్య ముదిత సాగరస్తదా ప్రత్యువాచ ప్రజేశంస నత్వా స్తుత్వా కృతాంజలి. సనత్కుమారుడిట్లు పలికెను, అప్పుడు సముద్రుడు బ్రహ్మ యొక్క మాటను విని సంతసిల్లి చేతులు జోడించి నమస్కరించి కొనియాడి ఆ ప్రజానాథునితో ఇట్లనెను. సముద్రౌ వాచ భో భో బ్రహ్మన్ మయా ప్రాప్తో బాలకోయమజానత
ప్రభవం సింధు గంగాయామకస్మాత్ సర్వలోకప జాతకర్మాది సంస్కారాన్ కురుష్వాస్య జగద్గురో జాతకోక్త ఫలం సర్వం విధాతర్వక్తుమర్హసి. సముద్రుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ, నాకు తెలియకుండగానే నాకు ఈ బాలుడు దొరికినాడు. సర్వలోకములను పాలించువాడా, ఈతడు అకస్మాత్తుగా గంగాసాగరం సంగమం నుండి పుట్టినాడు. ఓ జగద్గురు, ఈతనికి జాతకర్మ మొదలగు సంస్కారములను చేయించుము. ఓ విధాత, వీని జాతకములో కనబడే భవిష్యత్ ఫలమునంతను వివరించతగుదువు. సనత్కుమారో వాచ ఏవం వదతి పాదోదౌ స బాలసాగరమాత్మజ బ్రహ్మానమగ్రహీత్ కంఠే విధున్వంతం ముహుర్ముహు విధూననంచ తస్యైవం సర్వలోకకృతే కృతో విధేః పీడితస్య చ కాలేయ నేత్రాభ్యా మగమజ్జలం కరాభ్యామబ్ధిజాతస్య తత్సుతస్య మహోజసః కదంచిన్ముక్తకంఠస్థు బ్రహ్మా ప్రోవాచ సాదరం. సనత్కుమారుడిట్లు పలికెను, సముద్రుడిట్లు పలుకుచుండగా తలను పలుమార్లు ఊపుచున్న బ్రహ్మను సముద్రపుత్రుడగు ఆ బాలకుడు కంఠమునందు పట్టుకొనెను. ఓ వ్యాస, సర్వలోకములను సృష్టించిన విధి తలను ఊపుచుండగా ఆ బాలుడు కంఠమును బిగించుటచే వ్యధను పొందెను. ఆయన నేత్రముల నుండి నీరు ఉబికెను. చేతులతో కంఠమును పట్టుకొని ఉన్న మహా తేజస్యాలిగా ఆ సముద్రపుత్రుని పట్టు నుండి బ్రహ్మ అతి కష్టముపై విడిపించుకొని ఆదరంతో ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ శృణు సాగర వక్ష్యామి తవాస్య తనయస్య హి జాతకోక్త ఫలం సర్వం సమాధానరతః కలుః నేత్రాభ్యాం విద్రుతం యస్మాదనేనైవ జలం మమ తస్మాత్ జలంధరే తీహ ఖ్యాతో నామ్నా భవత్వసౌ అధునైవైష తరుణస్య శాస్త్రార్థపారగః మహాపరాక్రమో ధీరో యోద్ధా చ రణదుర్మదః భవిష్యతి చ గంభీరస్త్వం యథా సమరే గుహః సర్వతేజా చ సంగ్రామే సర్వసంపద్విరాజితః దైత్యా నామధిపో బాల సర్వేషాం చ భవిష్యతి విష్ణోరపి భవేజ్యేత న కుతశ్చిత్ పరాభవః అవధ్యః సర్వభూతానాం వినా రుద్రం భవిష్యతి యత ఏషా సముద్భూతస్తత్రేదానీం గమిష్యతి పతివ్రతాస్య భవితా పత్ని సౌభాగ్యవర్ధిని సర్వాంగ సుందరి రమ్యా ప్రియావాక్ చీలసాగర. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ సముద్ర, నీ కుమారుని జాతక ఫలమునంతనూ చెప్పెదను. మనస్సును ఏకాగ్రము చేసి నా మాటను శ్రద్ధగా వినుము. ఈతడు నా కన్నుల నుండి జలమును రప్పించినాడు గాన ఈతనికి జలంధరుడను పేరు ప్రఖ్యాతమగుగాక. ఈతడు యువకుడై ఆ వయస్సులోనే శాస్త్రార్థములన్నింటినీ తరచి చూడగలడు. మహాపరాక్రమము శాలియగు ఈ ధీరుడు యుద్ధములో గర్వించిన శత్రువులను దునుమాడగలడు. ఈతడు నీవలే గంభీరుడు, కుమారస్వామి వలె యుద్ధములో సర్వులను జయించువాడు, సర్వ సంపదలతో విరాజిల్లువాడు కాగలడు. ఈ బాలుడు రాక్షసులందరికీ అధినాయకుడు కాగలడు, విష్ణువును కూడా జయించగలడు. ఈతనికి ఎచటనైనను పరాభవము కలుగబోదు. రుద్రుడు తప్ప ఈతనిని సర్వప్రాణులలో ఎవరైనను సంహరించజాలరు. ఈతడు ఏ రుద్రుని వలన పుట్టినాడో ఆతని వలననే పరాజయమును పొందును. ఈతని భార్య పతివ్రత, సౌభాగ్యమును వర్ధిల్లజేయునది, సర్వాంగ సుందరి, రమ్య, ప్రియమును పలుకునది, మరియు సచ్చీలమునకు పెన్నిది కాగలదు. సనత్కుమారౌ వాచ ఇత్యుక్త్వా శుక్రమాహూయ రాజ్యేతం చాభ్యషేచయత్ ఆమంత్ర్య సరితాం నాథం బ్రహ్మాంతర్ధానమన్వగాత్ అత తద్దర్శనోత్పుల్ల నయన సాగరస్తదా తమాత్మజం సమాదాయ స్వగేహ మగమన్ముదా ఆపోషయన్మహోపాయై స్వబాలం ముదితాత్మకః సర్వాంగ సుందరం రమ్యం మహద్భుతం సుతేజసం అదాంబుధి సమాహూయ కాలనేమిం మహాసురం వృందాభిధాం సుతాం తస్య తద్భార్యార్థమయాచత కాలనేమ్య సురోవీరో సురాణాం ప్రవరస్తుధీః సాధుమేనేం బుధేర్యాచ్యాం స్వకర్మ నిపుణో మునే జలంధరాయ వీరాయ సాగరాయ ప్రభవాయ చ దదౌ బ్రహ్మ విధానేన స్వసుతాం ప్రాణవల్లభాం తదోత్సవో మహానాసీ ద్వివాహే చ తయోస్తదా సుఖం ప్రాపుర్నదా నద్యో సురాశ్చైవాఖిలా మునే. సనత్కుమారుడిట్లు పలికెను, బ్రహ్మ ఇట్లు పలికి శుక్రుని ఆహ్వానించి ఆ బాలకుని రాజ్యాభిషిక్తునిగా చేసెను. ఆయన సముద్రుని వద్ద సెలవు తీసుకొని అంతర్ధానము చెందెను. అప్పుడు ఆ బాలకుని చూచి వికసించే నయనములు గల ఆ సముద్రుడు ఆ కుమారుని తీసుకొని ఆనందముతో స్వగృహమునకు వెళ్ళెను. ఆనందముతో నిండిన మనస్సు గల సముద్రుడు సర్వావయముల యందు అందగాడు, ఉల్లాసమును కలిగించువాడు, మహాద్భుతముకు తేజస్సు గలవాడు తన బాలకుని అనేకములకు చక్కని ఉపాయములతో పెంచి పోషించెను. అప్పుడు సముద్రుడు కాలనేమి అను గొప్ప రాక్షసుని పిలిచి అతని కుమార్తెగు వృందను
జలంధరునికిచ్చి వివాహము చేయమని కోరెను. రాక్షస శ్రేష్ఠుడు, వీరుడు, బుద్ధిమంతుడు, తన పనిలో నిపుణుడోగు కాలనేమి సముద్రుని కోరిక యోగ్యముగానున్నదని తలంచెను. ఓ మహర్షి, సముద్రపుత్రుడు వీరుడునగు జలంధరునకు అతడు ప్రాణప్రియురాలకు తన కుమార్తెనిచ్చి వేదోక్త విధానముతో వివాహమును చేసెను. వారిద్దరి వివాహములో అప్పుడు గొప్ప ఉత్సవం జరిగెను. ఓ మహర్షి, నదులు, నదములు, సమస్త రాక్షసులు ఆనందమును పొందిరి. సముద్రోతి సుఖం ప్రాప సుతం దృష్ట్వాహి సస్త్రియం దానం దదో ద్విజాతిభ్యో ప్యన్యేభ్యశ్చ యథావిధి ఏ దేవైర్నిర్జితాః పూర్వం దైత్యాః పాతాళ సంస్థితాః తే హి భూమండలం యాత నిర్భయాస్తముపాశ్రితాః తే కాలనేమి ప్రముఖాస్తతో సురాస్తస్మై సుతాం సింధుసుతాయ దత్వా బభూవురత్యంత ముదాన్వితా హి తమాశ్రితా దేవ వినిర్జయాయ స చాపి వీరోంబుధి బాలకోసౌ జలంధరాఖ్యో సురవీరః సంప్రాప్య భార్యాం అతిసుందరీం వశీచకార రాజ్యం హి కవి ప్రభావాత్. భార్యతో కూడి ఉన్న కుమారుని చూచి సముద్రుడు మిక్కిలి ఆనందించి బ్రాహ్మణులకు మరియు ఇతరులకు యథావిధిగా దానమునిచ్చెను. పూర్వము దేవతలచే పరిజితులై పాతాళమునందు తలదాచుకొనిన రాక్షసులు నిర్భయముగా భూమండలమునకు వచ్చి అతనిని ఆశ్రయించిరి. సముద్రపుత్రులకు అతనికి తన కుమార్తెను కన్యాదానము చేసిన కాలనేమి మరియు ప్రముఖులకు ఇతర రాక్షసులు మిక్కిలి ఆనందమును పొందినవారై దేవతలను నిర్జించుట కొరకు అతని కొలువులో చేరిరి. వీరుడు, సముద్రపుత్రుడు, రాక్షస వీరులో శ్రేష్ఠుడు ఈ జలంధుడు మిక్కిలి సుందరియగు భార్యను పొంది శుక్రుని ప్రభావముచే ఇంద్రియ జయము గలవాడే రాజ్యము నేలెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే జలంధరోత్పత్తి వివాహ వర్ణనం నామ 14థోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత యందు యుద్ధఖండలో జలంధరుని పుట్టుక, వివాహము అనే 14వ అధ్యాయము ముగిసినది.